నేనే గెలిచాను. అరే ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్తో కాదురా, టాలెంట్తో గెలవాలి. నీ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా. ఏంటి 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరాయన రా, ఫిగర్ల బ్రోకర్ని కాదు. పెడేవాను ఏంటి మళ్ళీ రాంగ్ కాలా? నాకు రాంకాలే కానండి, జడ్జి గారికి రైట్ టైం అండి. కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని, ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం. వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. కాళ్ళు భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉన్నట్టుంది. కాపురం చేసే టైం ఉంటుందంటవా? అదేనండి మరి. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. వద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు. నాకు మంచి కోడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమీ లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి ఏమీ లేకపోయినా పర్లేదు అన్నారుగా? ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని. లోపల పెట్టో. సారీ సార్, ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలండి. కలెక్టర్ గారు చెల్లిరా సార్, వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళు అయింది సార్. కలెక్టర్కి నెల జీతం ఎంత? మహా అయితే 25,000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళ తోట, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్లోనూ ఈ పద్మనాభం కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది? తెల్ల కాగితం. ఇదేంటి? నల్ల మచ్చ. తెల్ల కాగితం మీద మచ్చ ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక్క మచ్చ ఉన్నా దాన్నే వెళితే చూపిస్తారు. ఓ, నాకు కాబోయే కోడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. అది ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ సార్, ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నానక్రమగూడ బ్రాంచ్. తొక్కలో 300కి చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టు. ఉడకడం లేదు, పాడు లేదు, ఉప్పు లేదు, కారం లేదు. అది కదా మావయ్య, కత్తితోటి ఇలా కోసి ఇలా తిన్నాను మావయ్య. అలా కదా మావయ్య, అలా కదా. నాకు నేర్పించడా నువ్వు తినడారా? ఇది ఆకలి నేను చేస్తుంటే నువ్వు తింటా పెట్టరా? ఇందాక నుంచి వద్దు వద్దు నాకు తిన్నానని చెప్పి. ఇది బస్తి మావయ్య, చూసి నేర్చుకోవాలి అంతే. కడుపు నిండా మెక్కి తాత అంట, తాత తాత సొత్తు అయినట్టు చెప్తా. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು ಸನ್ ಟಿವಿದ చూస్తును. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು సనదా పాపే. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ అండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరివినాడు మీ అప్ప. తరవరు 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా. ఏం చేస్తావు? అబ్బో పోనీయవ్వా, తమిళ లుక్కు కావాలండి అని ఏడిస్తే నీకోసం లుంగి కట్టా. వద్దు, ఆంధ్ర పంచే కడతా. రోజు ఏంటన్నా గొడవ? మంచం మీద పేషెంట్ కన్నా మంచంకి ఏజెంట్స్ ఎక్కువయ్యారు.
పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మై గాడ్, ఓ మై గాడ్, బ్యాడ్ లక్. ఏంటంటే మిస్టర్ గా చెడిపోయిందా? లేదు, మనిషే పోయాడు. నేను కొంచెం ముందుగా వచ్చుంటే పేషెంట్ బతికేవాడేమో. ఐఎమ్ వెరీ సారీ. ఎంత పని చేసావురా ఓబులేసో, మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా ఓబులేసో. పెద్దగా ఏడవకండి. చిన్నగా ఏడవటం మాకు చేత కాదు తల్లు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మా స్టాఫ్ చూసారంటే లంచం అడుగుతారు. సైలెంట్ గా బాడీని వెనక గేట్ నుంచి తీసుకెళ్ళండి. సినిమా చూడాలని చూడకుండానే వెళ్ళిపోయావు. ఏమిటి గోల? ఎందుకు ఏడుస్తున్నారు? మీ హాస్పిటల్కి వచ్చాక ఏడవకుండా ఎలా ఉంటాము డాక్టర్ గారు? ఒంటరిగా ఒంటేలకు కూడా వెళ్ళలేనోడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్కడే పైకి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, Shut up. రక్తదానం చేయడానికి వచ్చినోడు ఎలా చచ్చిపోతాడయ్యా? ఏమయ్యా, లేవయ్యా, లే. నిద్రపోవడానికి ఇంతకంటే వేరే ప్లేస్ దొరకలేదు నీకు? ఎవరు బయట నేడుతున్నారు? నువ్వే పోయావని ఏడుతున్నావురా ఓబులేసో. ఆపండి. చచ్చిపోయాడని ఏడుస్తున్నారు, బతికున్నాడని ఏడుస్తున్నారు. ఇంతకీ ఇతను పోయాడని చెప్పిన డాక్టర్ ఎవరు? ఇదంతా ఆ సింధు వాళ్ళే రాయి ఉంటుంది సార్. అటు పక్క రకరకాల దెయ్యాలున్నాయి. దెయ్యాలా అంటే నాతో రాళ్ళ సరసమాడిపోయింది దెయ్యమేనన్నమాట. ఎక్కడ దెయ్యం? దాని కాళ్ళు విరిచేస్తాను, కళ్ళు పీకేస్తాను, తాట ఒలిచేస్తాను. చాలేరా నీ కోతలు. ఏంటి కోతలా? దాన్ని రమ్మన్నా ముందుకు గుద్దుతో గుండ్రంగా ముద్ద చేసి పారేస్తాను. నేను దెయ్యానికి భయపడిపోవటం. నిజం చెప్పాలంటే నేను దెయ్యానికే మొగుణ్ణి. అయితే నీలాంటి వాడే కావాలిరా. పెళ్ళాడతావా మరి? ఎవరిని? నిన్నే. నన్ను కాదురా, మా పాపను. అమ్మ బాబోయ్, నువ్వే పేపాలా ఉన్నావు. ఇక నీ పాప అందాల చిలక. వద్దంటావేరా ముద్ద. ఈ కారడులో నీకు కళ్యాణ యోగం ఉందిరా, రారా పెళ్లి చేస్తాను. ఆటతో నా పేగులు ఆవిడమంటున్నాయి తెలుసా? అయితే పెళ్లిపోతురా చేద్దాం. అదిగోరా నా తల్లి ఉల్లాసంగా ఉయ్యాలూగుతుంది. పక్కన కూర్చోవచ్చా? వద్దన్నానా? అబ్బా, ఎంత బాగా మాట్లాడుతున్నావు. నేనంటే నీకు ఇష్టమేనా? చచ్చి ఇంత ఇష్టం. ఏ సువాసన! నా సుందరి, నీ తలే మల్లె పందిరి. అమ్మోయ్, ఇతని చేయి చెరుకు రసం వాసన వేస్తోంది. చచ్చాంపో. స్నానం లేక ఒళ్ళంతా చెమట కంపు కొట్టి నేనేడుస్తుంటే చెరుకు రసం వాసన వేస్తుందట. చెరుకు రసం వాసన. నీ కంపే నాకింపు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ తల్లి తోడు చేసుకుని వదిలిపెట్టావుగా. నీ జుట్టు తోడు పొట్టు పొట్టు.
ఉన్నాడు వీడు కాకపోతే మరొకడు అమ్మా అమ్మా బొమ్మే బొమ్మ ఈ బొమ్మ ఇంతకు ముందు లేదే ఇది బొమ్మేనే పెద్దది తల్లి పిశాచి చిన్నది పిల్ల పిశాచి పెద్దది తాపి చిన్నది పీపి వీటి పుణ్యమాని బురద బురద పుణ్యమాని స్నానం పీపి తాపి పీపి తాపి పీపి 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 సరియప్ప முதல்ல பொங்கல் சாம்பார் சாப்பிடு నువ్వు ఉండవే ముందడికి ఇడ్లీ పెట్టవే ముందు పొంగల్ సాంబార్ అప్పురందా ఇడ్లీ సరియా పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు రే నానా ఇడ్లీ తినరా ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా ఇడ్లీ దా ముందు తినాలా కాదు ముందు ఇడ్లీయే తినాలి నాన్న తిన్నా పయ్యనికి టిఫిన్ పెట్టే చోట కూడా ఒక్క పెత్తనం వెన్నదే ఇడ్లీ వేండ బొండు వేండ అమ్మో నా ఫోటోకే వేసి కొడతావా నేను ఉండు మురుగా కళ్యాణంతకు ముందు నా ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని ఇది ఎట్లా దాచుకుంటానని చెప్పి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ ని వెనక్కి కొడతావా నువ్వు పెళ్లికి ముందు నా ఫోటోని జాకెట్ లో పెట్టుకుని తిరగలా అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు ఏడుస్తున్నా నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే నీకు మూడు ముళ్ళు వేసిన 3వ రోజు నుంచే నేను బేరు మరి సాకాలు పెట్టి ఏడుస్తున్నా మూసుకోవే చిచి అసలు మీ ఇద్దరికి నేను ఎలా పుట్టాను ఓ వర్షపు రాత్రి మీ అమ్మ తడుస్తూ ఇంట్లోకి వస్తుంది నేను గొడుగేసుకుని ఎదురుగా వెళ్ళాను నువ్వు పుట్టావు రాయలసీమ అంటే రక్తం ఏరులై పారుతుందంటారు కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు కూడా లేదే. సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచులు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంటారు కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేరా చెప్పేది. ఎవడ్రా నువ్వు? ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్. సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్ వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, బాంబ్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్స్. ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమని. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులేంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగ మైండ్ బ్లాక్ చేశారా. సర్లే వాళ్ళ గొడవలు మనకెందుకు కానీ అర్జెంటుగా 10:48 ని పట్టుకోవాలి. ఏం ఎఫెక్ట్ ఇచ్చింది ఇది. దేవ 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 దేవుడా, ఓ దేవ దేవుడా, అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో. చెర్లపల్లి జైల్లో ఉన్నారు, రా మొక్కుదు గాని. చెల్లెమ్మా నీవేనునా. ఇదరా వెహికల్. దొన్నిపోను ఈసారి కదిలితే కదలదనుకో, కదిలితే మాత్రం అది ఖాయమే. నా మాట వినుగురు, ఈ కారు హైదరాబాద్ చేరదు, నీ కాంట్రాక్ట్ దక్కదు, మీ పిల్లకి పెళ్లి చూపులు జరగవు. ఓరు శకున పక్షి, గ్రాఫోన్ ప్లేట్ లో ఇన్సార్ పోస్తావు నా కూత. సోజ మానేసి ఆ రిపేర్ చూడు. కారుకే కారు కాదు,
నీ బుద్ధికి కారుకి రిపేర్ వచ్చినా సరే నేను చచ్చిన చేయను పో. ఇది అడవి కాదు అమ్మా నేను వెళ్ళి మరామతికి ఎవరైనా తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు ఇదిగో, ఆ చెట్టు అవతల చిట్టాడు చిన్నప్ప కన్నప్ప అని ఇద్దరు గది దొంగలు ఉన్నారు కవల పిల్లలు. నీ ₹1,00,000 దోచేసి నీ తోలు ఒలిచేసి అందులోనే మూటలకు పట్టుకుపోతారు. గట్టిగా అరవగా వాళ్ళు వింటారు. బావా తప్పు బావా, ఎంత కాదన్నా పెద్దవాడు పాపం, నేను వినలేను. అయితే మెల్లిగా అంటాను, కొంచెం దూరంగా పో. నా కర్మ గాలి బుద్ధి చెడి ఈ గాడిని పిలిచాను. తల్లి మన డ్రైవరే వస్తే అంతే, బుద్ధి కర్మానుసారనే ఆ దేవుడే నీకు ఈ మంచి బుద్ధి కలిగించి నన్ను పిలిపించాడు. దేవుడు నన్ను ఎప్పుడు కాపాడతాడు. ఈ పని అయ్యాక స్వామి దర్శనానికి వస్తాను మొక్కుకున్నాను కూడాను. అక్కడే పొరపాటు పడుతున్నావు గురు. మా అమ్మ నాన్నలాగా దేవుడు అమాయకుడు కాదు. నీ మెడకి తాడిపోసి అలా అలా వదులుతున్నాడు. పాపిస్తున్నాడు నడవనిచ్చి ఎప్పుడో తప్పని లాగేస్తాడంతే. బావా ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్తం రా దరిద్రుడా. హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ బిడ్డ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాదంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళు ఎందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనబాబు గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. వెరీ హ్యాపీ. ఫోన్ కట్టండి. శ్రీ 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 మత్స్య మండలాధీశ్వర విరాట రాజకుమారులు ఉత్తకుమారులు ఉత్తకుమారులు. వాళ్ళతుల్య అనేది స్పష్టంగా నిబ్బరంగా సరిగా లేవు. ఉత్తర కుమారుడు నీ ముఖం, ఉత్తర కుమారుడు అనలేవు. మధ్యన రామింగేసేమే. అఖండ చండ ప్రచండ కాండ విద్యా పాండిత్యంలో గాంధీవినే మించిపోయిన ఈ ఉత్తర కుమారుని చెవులు ఉచ్చారణ దోషం సహించలేవు. అసలు మన పేరు లోకోత్తర వీరకుమారు. నీలాంటి సవటలు సరిగ్గా పలకలేరని ఆది మధ్యాలు హ్రసం చేసి ఉత్తర కుమారులో నుంచాం. అది నువ్వు పలకలేవంటే మా ప్రారంభం. నేను స్పష్టంగానే అన్నాను దేవరా. తమ పేరే తప్పు పలుకుతానా దేవరా? తమరే సరిగా వినిపించుకోలేదు దేవరా. వారతుల్య, నీ తోక జాడింపులు నా దగ్గర కాదు, నాకే చూడంటావా? లేదు దేవరా. మరి ఇప్పుడు చూడండి పలుకుతుంది. ఉత్తర కుమారులు ఉత్తర కుమారులు. అదే పిలుపు. నాట్యాచార్యుల వారు, నాకు చిన్న సందేహం. సందేహం పెద్దదైనా సంకోచించకుండా అడగవలసింది. అడగండి యువరాజా. మీరు పాండవుల దగ్గర పనిచేసామన్నారు కదూ? అవును. అర్జునులు మీకు బాగా తెలుసున్నారు కదూ? అన్నాను. వారు సవ్యసాచి కదూ? దేవరా సవ్యసాచి అంటే అడిగావు. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేసేవారిని అర్థం. నోరు మూసుకో. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు? ఆ విద్యా రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి బృహన్నాల్ గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు. అది సరే బృహన్నాల్ గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉంది, సమీక్షిస్తాం. రసజ్ఞులు. ఎలా ఇక నీ ఆట పాటలు చిలిపి చేష్టలు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటనిపించుకోవాలి.
మీ నాట్య విధి చూసి అభిమన్యు కుమారుడు మురిసి మూర్చిపోవాలి. పో అన్నయ్య, నీకెప్పుడు. చూచారా బృహన్నల గారు, ఆ అభిమన్యుడి పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటాను. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంట. భలేవారండి బృహన్నల గారు. నేను వస్తాను. పలతులియా దేవరా రా కూడా.